అస్మద్గురుభ్యో నమ. విఘ్నేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సంకష్టహర చతుర్థి ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత 4వ రోజు వస్తుంది అని చెప్పి మనకు తెలుసు. ఈసారి సంకష్టహర చతుర్థి బుధవారం వచ్చింది. అసలు మామూలుగానే బుధవారం గణపతికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఆ రోజు ఈ 3 పనులు గనక చేస్తే మనకి ఉన్నటువంటి అన్ని లోటుపాట్లు పోతాయి. మనకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఆ 3 పనులు చెప్పుకుందాం. ఈ శక్తివంతమైనటువంటి పరిహారాలు, పూజా విధానము ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 16వ తేదీ బుధవారం నాడు ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్ళకి కుబేర యోగం సిద్ధిస్తుందట. అంటే సంవత్సరం అంతా కూడా ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి ఇంకెలాంటి కష్టాలు ఉండవు. కుటుంబానికి అష్టైశ్వర్యాలు కూడా చేకూరుతాయి. మరి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని కూడా అలంకరించుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి. పూజ గదిలో ఎప్పుడూ కూడా తడిబట్ట పెట్టినప్పుడు ఒక ముగ్గు వేయడం మర్చిపోకూడదు. ముగ్గు వేసుకుని మన పూజ గదిలో ఉన్నటువంటి వినాయకుని చిత్రపటాన్ని ఎర్రటి పుష్పాలతో అలంకరించుకుని, అంటే ముఖ్యంగా మందార పువ్వులు ఉంటే గనక మందార పువ్వులతో వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అలాగే ఎర్ర గులాబీలతో కూడా పూజ చేస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. వినాయకుడిని గన్నేరు పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే చామంతి పూలతో వినాయకుడిని పూజిస్తే ఇంటికి చాలా మంచి జరుగుతుంది. సరే, ఇవేమీ మనకు దగ్గర లేవు, అందుబాటులో ఏవో కొన్ని పుష్పాలు ఉంటాయి. అలాగే అందుబాటులో ఉన్న పుష్పాలతో వినాయకుడి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకుని పూజ గదిలో ఒక దీపం వెలిగించుకోవాలి. అందుబాటులో ఉన్న పుష్పాలంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళ ఇంట్లో అడగకుండా తెచ్చేసిన పుష్పాలు, రోడ్డు పక్కన చెట్లకి ఉన్నటువంటి పుష్పాలు అవేమీ తీసుకురాకండి. రోడ్డు పక్కన పుష్పాలు కనుక తెస్తే సర్వదరిద్రాలు చుట్టుకుంటాయి. సరే, పూజ గదిలో ఒక దీపం వెలిగించి తర్వాత ఒక ఎర్రని జాకెట్ ముక్క తీసుకుని అందులో 3 గుప్పిళ్ళ బియ్యం, 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, అలాగే 2 వక్కలు, అలాగే తోచినంతలో కొంచెం దక్షిణ పెట్టి మీ కోరికని వినాయకునికి చెప్పుకొని ఆ ఎర్రటి వస్త్రాన్ని ముడుపు కట్టండి. తర్వాత సంకటహర గణేశ స్తోత్రం ఉంటుంది. సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదువుకొని ఆ మూటను గణపతి ముందు పెట్టండి. ఒకవేళ గణేష స్తోత్రం మాకు చూసి కూడా చదవడం రాదు అంటే గనక వాళ్ళు ఓం గం గణపతియే నమః అన్న మంత్రాన్ని 21 సార్లు కంటే ఎక్కువగా జపించండి. చివరగా వినాయకునికి మంగళహారతి ఇచ్చి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం 6 దాటిన తర్వాత మళ్ళీ స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి అందులో ఉన్నటువంటి బియ్యంతోనే పరమాన్నం తయారు చేసుకోవాలి. ఇన్ని వారాలు అని పెట్టుకున్న వాళ్ళకి వేరే ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఏ రోజుకి ఆ రోజు చేసుకునే వాళ్ళు ఆ రోజు బియ్యాన్ని ఆ రోజే పరమాన్నం చేసేసుకొని ఆ గణపతికి నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకుని ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఈ పరమాన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ముఖ్యంగా ఈ వ్రతం చేసేవాళ్ళు. ఇంత చాలా సింపుల్ అనమాట సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం. సరే, ఇలా చేస్తే గనక కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. వ్రతాన్ని ఆచరించలేని వారు ఆ చతుర్థి రోజున ఏవో ఆటంకాలు ఉంటాయి కదా, ఇంట్లో బంధువులు రావడమో, ఒంట్లో బాగోకపోవడమో, ఏవో ఒకటి ఉంటాయి కదా. అలాంటి ఆటంకాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్నటువంటి వినాయకుని ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయండి. ఈ బుధవారంతో కలిసి వచ్చినటువంటి చతుర్థి చాలా శక్తివంతమైనది కాబట్టి ఆ రోజున గజకేసరి యోగం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎంతో విశేషమైనటువంటిది ఈ సంకటహర చతుర్థి. ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు వినాయకుని ఆలయంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే నెల తిరగకుండానే అప్పుల సమస్యలు తీరిపోతాయి. గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. గరిక మాలను ఖచ్చితంగా సమర్పించండి. 21 గరికాకులను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో పెట్టుకున్నా కూడా చాలా మంచిది. ఇంటికి ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి. గరికమాలను దేవాలయంలో ఉన్నటువంటి గణపతికి సమర్పించినా కూడా చాలా మంచిది. గణేశుని యొక్క అనుగ్రహం ఇంటి మీద ఎల్లవేళలా ఉండాలి అంటే
సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా ఉండాలి అంటే, కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తిస్తోంది అంటే, గరికమాల ఖచ్చితంగా సమర్పించే తీరాలి. అలాగే ఈ చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసి, పూజ చేసుకున్నా, చేసుకోకపోయినా కనీసం ఓం గణేశాయ నమః అన్న మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓం గణేశాయ నమః అన్న మంత్రాన్ని 108 సార్లు చేయవలసిందే. ఈ వ్రతాన్ని చేయలేకపోయినా సరే, పూజ గదిలో కనీసం చిన్న దీపం వెలిగించి మంత్రం చదువుకోండి చాలు. చతుర్థి రోజున చేసే పూజలకు కోటి రెట్ల ఫలితం ఉంటుందంటారు. ఇంటికి ఉన్నటువంటి అష్టదరిద్రాలు తొలగిపోయి, డబ్బు పరంగా ఇంటికి బాగా కలిసి రావాలి అంటే, ఈ సంకటహర చతుర్థి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని, ఆ నిమ్మకాయని ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంటే దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే ఇంటికి బాగా కలిసొస్తుంది. ఈ సంకటహర చతుర్థి రోజున పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి. ఒకవేళ మొహానికి కూడా కుంకుమ బొట్టు, ఒకవేళ ప్లాస్టిక్ బొట్టు పెట్టుకున్నా దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. నిండు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. భర్త యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, కలహాలు, కుటుంబ సమస్యలు ఇవన్నీ తొలగిపోవాలి అంటే వినాయకుని యొక్క ఆలయానికి వెళ్ళి వినాయకుడికి అరటి పండ్లను సమర్పించినట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపార సమస్యలతో బాధపడేవారు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రావట్లేదు అని బాధపడేవారు ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ సమస్యలన్నీ కూడా తీరిపోయే మార్గం వెంటనే కనబడుతుంది. అలాగే జాతకంలో కూడా దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం అంటే జాతకంలో కేతువు గనక సరిగ్గా లేకపోతే మనకి దురదృష్టం వెంటాడుతుందంటే కేతువుకి అధిపతి ఎవరు? గణపతి. అందుకని చెప్పి కేతువుకి అధిపతి అయినటువంటి గణపతిని పూజించడం, గణపతికి అభిషేకాలు చేయించుకోవడం, అర్చన చేయించడం ఇలాంటివన్నీ కూడా చాలా మంచిది. వాళ్ళు ఏం చేయాలంటే గణపతి ఆలయంలోనే ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః అన్న మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఆ తర్వాత నుంచి ఇంటి దగ్గరే ప్రతి రోజు కూడా 21 సార్లు ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః అన్న మంత్రాన్ని చదువుకోండి. నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కావాలి, జీవితంలో స్థిరపడాలి, ప్రమోషన్లు కావాలి అనుకున్న వాళ్ళు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. ఎన్నడూ కూడా గోమాతకి అన్నం మాత్రం తినిపించొద్దు. అన్నం గోమాతకి విషంతో సమానం. అలాగే కూరగాయల తొక్కలను, చుట్టూ తవుడు, గడ్డి ఏదైనా సరే ఆహారం తినిపించండి. త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం కలిగి తీరుతుంది. కానీ నియమాలు పాటించండి. మద్ మాంసం జోలికి, ఆల్కహాల్ జోలికి వెళ్ళకండి. బ్రహ్మచర్యం పాటించండి. ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. సాధ్యమైనంత వరకు ఈ సంకటహరి చతుర్థి రోజున గణపతిని ప్రార్థిస్తూ ఆ మూలమంత్రం ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఆ మూలమంత్రాన్ని మనసులో చాంట్ చేసుకుంటూ ఉండండి. త్వరలోనే ఖచ్చితంగా ఉద్యోగం కలుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంత